హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. మరో మంచి బ్యూటిఫుల్ శారీ టజిల్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మై ఫ్రెండ్ సర్కిల్. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి టజిల్స్ ఎలా వేసుకోవాలో, డిజైన్ ఎలా ఉందో చూసి మీరు కూడా నేర్చుకొని మీ శారీస్కి ట్రై చేసేయండి. అంతకంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే నేను బీడ్స్ తీసుకుంటున్నాను, గోల్డ్ బీడ్స్. దానికి కొంచెం ఫ్లవర్ టైప్లో వచ్చింది ఈ బీడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్ షేప్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఈ రెండు మెటీరియల్స్ని యూజ్ చేసుకుని డిజైన్ ఎలా చేద్దామో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వచ్చేసేయండి. టజిల్స్ అయితే రెడీ చేసేసాను ఇక్కడ నేను. అండ్ మార్కింగ్స్ కూడా చూడండి ఎలా పెట్టాను. 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి ఒక మార్కింగ్ చేశాను అటు సైడ్ ఇటు సైడ్. అండ్ టజిల్కి మధ్యలో 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ చేశాను. ఇది ఎందుకో వీడియోలో చూపిస్తాను, మీకు తెలుస్తుంది. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే టజిల్ని రెడీ చేసుకోవడం చూపిస్తున్నాను. 2 సేమ్ కలర్ థ్రెడ్స్ తీసుకొని 2 ఫింగర్స్కి ఇలా రోల్ చేసుకోవాలి. అలా ఎన్ని రోల్ చేసుకోవాలి అంటే, నేను టజిల్ ఒత్తుగా రావటం కోసం 180 రోల్స్ చేసుకుంటున్నాను. 180 + 180 360 రోల్స్ చేస్తే ఇలా వచ్చిందనమాట. మీకు ఇంకా కావాలంటే ఒత్తుగా కూడా వేసుకోవచ్చు. రౌండ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ని కట్ చేసేసి ఫింగర్స్ నుంచి ఈ రకం ఇలా చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నానో. ఫింగర్స్ నుంచి నేను ఇలా తీసుకొని ఒక ఫింగర్కి అలాగే ఉంచేసి ఇందులో ఇప్పుడు నేను జరీ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి నాట్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాను. ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చూపించాను టజిల్ ఎలా వేసుకోవాలో. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి మళ్ళీ బ్యాక్ వీడియో ఎందుకు అని ఇక్కడే చూపిస్తున్నాను. ఒకవేళ ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు ఈ పాటికే వచ్చేసి ఉంటుంది టజిల్ వేయటం. నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి. ఓకే, చూస్తున్నారు కదా ఎలా నాట్ వేసాను. నాట్ వేసిన తర్వాత ఇలా నీట్గా డ్రాగ్ చేసి మన జరీ థ్రెడ్ని ఇట్లా చుట్టుకోవాలి. టజిల్ చుట్టుకొని నాట్స్ వేసుకుంటే రెడీ అన్నమాట. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ని కట్ చేసేసి కింద చూసారు కదా ఎలా ఉందో. టజిల్ రెడీ అవ్వాలంటే ఆ ఎడ్జెస్ని ఇలా కట్ చేయాలి. కట్ చేసి కొంచెం పైకి కిందకి వస్తాయన్నమాట. సో ఎడ్జెస్ని నీట్గా ట్రిమ్ చేసుకుంటే టజిల్ నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ట్రిమ్ చేస్తున్నాను నేను. ఇలా అన్నీ సేమ్ వచ్చేలాగా ఎడ్జెస్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. అండ్ నా టజిల్ అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఇలా టజిల్స్ రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ చేసుకున్న టజిల్స్తో డిజైన్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను చూపించేస్తున్నాను. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే 3 to 6 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకోవాలి నీడిల్కి. కాటన్ థ్రెడ్ అయినా పర్వాలేదు, సిల్క్ థ్రెడ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం మార్కింగ్స్ చేసుకున్న దగ్గర నీడిల్ని శారీకి ఇలాగొచ్చి నాట్ వేసుకోవాలి. ఫస్ట్ కింద నుంచి తీసుకొని చూడండి జాగ్రత్తగా నాట్ ఎలా వేస్తున్నాను గమనించి మీరు కూడా ఇలానే వేసుకుంటే శారీకి టజిల్ గట్టిగా అటాచ్ అయి ఉంటుంది. నాట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను గోల్డ్ బాల్ ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ బెల్ షేప్ బీడ్ అండ్ ఇంకొక బెల్ షేప్ బీడ్, 2 బెల్ షేప్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్ ఎక్కించాను నీడిల్కి. తర్వాత గోల్డ్ కలర్ టజిల్ ఎక్కించి మళ్ళీ రివర్స్ బెల్ షేప్ బీడ్స్ అండ్ బాల్ షేప్ బీడ్లోంచి బయటికి తీసుకొచ్చి శారీకి నాట్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. చాలా ఈజీ అండ్ సింపుల్ డిజైన్ అండి. అండ్ దట్టు అంతే గ్రాండ్ లుక్ వస్తుంది. సింపుల్గా అయిపోతుందని తక్కువ అంచనా వేయద్దు, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది శారీకి కూడా. చూస్తున్నారు కదా ఇక్కడ నేను దానికి నాట్స్ వేసేసి నెక్స్ట్ మార్కింగ్ దగ్గరికి ఇట్లా నీడిల్ కట్ చేయకుండా డైరెక్ట్ అక్కడికి నాట్ వేసేసాను.
సేమ్ ఇందాక వేసినట్టుగానే గోల్డ్ బాల్ అండ్ 2 బెల్ షేప్ బీడ్స్ ఎక్కించి మళ్ళీ గోల్డ్ కలర్ టజిల్ని ఎక్కించి రివర్స్లో మళ్ళీ బెల్ షేప్ బీడ్స్ అండ్ బాల్లోకి రివర్స్ తీసుకొని శారీకి నాట్స్ వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శారీకి చాలా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత డిజైన్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత రివర్స్ మళ్ళీ గోల్డ్ షేప్ బీడ్ అండ్ బెల్ షేప్ బీడ్స్లోంచి బయటికి తీసుకువచ్చి కట్ చేసుకుంటే థ్రెడ్ని, ఆ థ్రెడ్ ఇంకా లూజ్ అవ్వకుండా, టాజిల్స్ లూజ్ అవ్వకుండా ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నచ్చిందా డిజైన్? నెక్స్ట్ ఇదే టైప్లో నెక్స్ట్ మార్కింగ్ దగ్గర నాట్ వేసుకొని ఈసారి మనం ఇందాక 2 కలర్స్ గోల్డ్ కలర్ టజిల్స్ యూస్ చేసాం కదా, ఈసారి మనం సేమ్ అదే ప్యాటర్న్లో బాల్స్ అండ్ బెల్ షేప్ బీడ్స్ ఎక్కించిన తర్వాత ఈసారి పింక్ కలర్ టజిల్స్ని యూస్ చేస్తున్నాం. అర్థమైంది అనుకుంటా పక్క పక్కన మార్కింగ్స్ ఎందుకు చేశాను. 2 పక్క పక్కన వేసిన మార్కింగ్స్కి సేమ్ కలర్ టజిల్స్ని ఎక్కించి నాట్స్ వేస్తున్నాను. గ్యాప్ వచ్చిన తర్వాత కలర్ చేంజ్ చేసి మళ్ళీ 2 సేమ్ కలర్ టజిల్స్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇది అయితే మన ప్యాటర్న్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ ద డిజైన్ అయితే ఇది అండి. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో శారీకి. అండ్ మీకు కూడా ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా మీ శారీస్కి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్.